కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన దేశంలో ఎక్కడ చూసినా ఒక రంగుల సందడి. ప్రతి ఇంటిపైన, ప్రతి గల్లీలో, ప్రతి చేతిలో మన తిరంగా. ఆ 3 రంగులు కనిపిస్తే మనలో తెలియకుండానే ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది మన దేశం. కానీ మనం ఇవాళ అంత గర్వంగా ఎగరేస్తున్న ఈ తిరంగా ఒక రోజులో పుట్టలేదు. దాని వెనుక ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి, ఎన్నో మార్పులు ఉన్నాయి, ఎందరో మహానుభావులు కలలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా మన స్వతంత్రం కోసం జరిగిన ఒక సుదీర్ఘ పోరాటం ఉంది. అసలు మన తిరంగా ఎలా పుట్టింది? ఈ రోజు ఆ జర్నీని 1904 నుంచి 1947 వరకు ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. మన నేషనల్ ఫ్లాగ్ జర్నీలో 1904 స్వామి వివేకానంద గారి శిష్యురాలైన సిస్టర్ నివేదిత గారు ఒక ఫ్లాగ్ డిజైన్ చేశారు. ఎరుపు, పసుపు రంగులతో, మధ్యలో వజ్రాయుధ సింబల్. బెంగాలీలో వందే మాత్రం ఒక జెండా మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఆలోచన చాలా పెద్దది. ఒకరోజు మన భారతదేశం స్వతంత్ర దేశం అవ్వాలి, ఆ కళకి ఒక గుర్తింపు కావాలి. తర్వాత ఆగస్ట్ 7, 1906 కాల్కటాలో పార్సీ బగాన్ స్క్వేర్ దగ్గర ఒక ట్రైకలర్ ఫ్లాగ్ ఎగిరింది. పైన గ్రీన్, మధ్యలో ఎల్లో, కింద రెడ్. పైన 8 పద్మాలు, మధ్యలో దేవనాగరి స్క్రిప్ట్ లో వందే మాత్రం. అప్పటికి మన దేశం ఇంకా బ్రిటిష్ రూల్లోనే ఉంది, కానీ మన జెండా మాత్రం స్వతంత్రం కోసం మన ఆకాంక్షని ప్రపంచానికి చూపిస్తుంది. కానీ మన తిరంగా స్టోరీ ఇండియాలోనే ఆగిపోలేదు. 1907 జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో ఒక భారతీయ మహిళ మేడం బికాజీ కామా గారు మన దేశం కోసం ఒక జెండాను ఎగరేశారు. ఒక విదేశీ గడ్డపై భారతదేశ స్వతంత్ర అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిన క్షణం అది. మన దేశం ఇంకా బానిసత్వంలో ఉన్న సమయంలో మన జెండా ఇండియా విల్ బి ఫ్రీ అనే కలకి ప్రతీకగా నిలిచింది. తర్వాత 1917 హోమ్ రూల్ మూవ్మెంట్ సమయంలో యానీ బెసెంట్ మరియు బాలగంగాధర్ తిలక్ గారు 5 రెడ్ 4 గ్రీన్ స్ట్రైప్స్ తో ఒక ఫ్లాగ్ ని ఉపయోగించారు. కానీ అందరినీ ఒకే జెండా కింద ఏకం చేయగలిగే ఒక సంపూర్ణ జాతీయ ప్రతీకం ఇంకా రాలేదు. అప్పుడే మన స్టోరీలో మన తెలుగు నేల నుంచి ఒక పేరు ఎంట్రీ ఇస్తుంది, పింగళి వెంకయ్య గారు. 1921లో మహాత్మా గాంధీ గారి ఆలోచనల ప్రభావంతో పింగళి వెంకయ్య గారు ఒక కొత్త జెండాను డిజైన్ చేశారు. మొదట్లో ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు హిందూ ముస్లిం ఐకమత్యాన్ని ప్రతీకగా భావించబడ్డాయి. తర్వాత మిగిలిన కమ్యూనిటీస్ ని కూడా రిప్రజెంట్ చేయడానికి తెలుపు రంగుని చేర్చారు. మధ్యలో చర్కా. ఆ చర్కా కేవలం ఒక డిజైన్ కాదు, అది స్వదేశీ. బ్రిటిష్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడకుండా మన దేశం తన కాళ్ళపైనే తన నిలబడాలి అనే ఆలోచన. ఒక జెండా, ఒక పోరాటం. కానీ మన తిరంగా జర్నీ ఇంకా కంప్లీట్ కాలేదు. 1931లో కాంగ్రెస్ ఒక మేజర్ డెసిషన్ తీసుకుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, మధ్యలో చర్కా. ఇది స్వరాజ్ ఫ్లాగ్. కాషాయం అంటే ధైర్యం, త్యాగం. తెలుపు శాంతి, సత్యం. ఆకుపచ్చ విశ్వాసం, వృద్ధి. ఇది మనం ఇవాళ చూస్తున్న తిరంగాకి చాలా దగ్గరగా ఉన్న రూపం. కానీ ఇంకా ఒక ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ మిగిలి ఉంది. జూలై 22, 1947 ఇండియా స్వతంత్రం పొందడానికి ఇంకా కొన్ని వారాలు మాత్రమే ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. మన దేశానికి ఒక నేషనల్ ఫ్లాగ్ ఉండాలి, కానీ అది ఒక పొలిటికల్ పార్టీ జెండా లాగా ఉండకూడదు, మొత్తం భారతదేశాన్ని రిప్రజెంట్ చేయాలి. అందుకే ట్రైకలర్ రంగులను అలాగే ఉంచి మధ్యలో ఉన్న చర్కా ప్లేస్ లో అశోక్ చక్ర అని పెట్టారు. సారనాథ్ లో అశోక లైన్ క్యాపిటల్ లో ఉన్న ధర్మ చక్ర, దానికి 24 స్పోక్స్. ఆ చక్ర ధర్మ, మూవ్మెంట్, ప్రోగ్రెస్ కి ప్రతీకం. ఒక మెసేజ్ క్లియర్ గా ఉంది, మన దేశం ఎప్పుడూ ఆగిపోకూడదు, ఎప్పుడూ ముందుకు సాగాలి. అలా జూలై 22, 1947 మన మోడర్న్ తిరంగా జన్మించింది. ఆగస్ట్ 15, 1947 భారతదేశం స్వతంత్రం పొందింది. ఆ రోజు మన తిరంగా స్వతంత్ర భారత ఆకాశంలో మొదటిసారి గర్వంగా ఎగిరింది. అది కేవలం ఒక ఫ్లాగ్ కాదు, అది 200 సంవత్సరాల బానిసత్వానికి ముగింపు. అది ఎందరో త్యాగాల ఫలితం. అది ఒక దేశం తన స్వరాన్ని తిరిగి పొందిన క్షణం. కానీ మన తిరంగా స్టోరీ 1947తో ఆగిపోలేదు. ఒక సమయంలో నేషనల్ ఫ్లాగ్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్, అఫీషియల్ ఒకేషన్స్, స్పెషల్ డేస్ అనే పర్సెప్షన్ ఉండేది. తర్వాత ఫ్లాగ్ కోడ్ లో మార్పులతో ప్రతి భారతీయుడు గర్వంగా తన నేషనల్ ఫ్లాగ్ ని డిస్ప్లే చేయడానికి అవకాశం పెరిగింది. అందుకనే హర్ ఘర్ తిరంగా ఒక క్యాంపెయిన్ కాదు, ఒక జన్ ఆందోళన్. ఇవాళ మన తిరంగా పార్లమెంట్ మీద మాత్రమే కాదు, గవర్నమెంట్ ఆఫీస్ మీద మాత్రమే కాదు, మన ఇళ్లపై ఎగురుతుంది. ప్రతి
కుటుంబంలో, ప్రతి వీధిలో, ప్రతి భారతీయుడి హృదయంలో నేను భారతీయుడిని అనే గర్వాన్ని గుర్తు చేస్తుంది. ఈ 2026కి మరో స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. మన వందే మాత్రం 150వ వార్షికోత్సవ సంవత్సరం జరుగుతోంది. ఒకవైపు వందే మాత్రం, మరోవైపు మన తిరంగా. రెండు కూడా మన స్వతంత్ర పోరాటంలో ముడిపడిన ప్రతీకలు. అప్పుడు వందే మాత్రం మన ఫ్రీడమ్ ఫైటర్స్లో స్ఫూర్తిని నింపితే, ఇవాళ అదే దేశభక్తి మన తిరంగా రూపంలో మన ఇళ్లపై ఎగురుతుంది. మనం ఒక కొత్త లక్ష్యం వైపు చూస్తున్నాం. 2047 స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలు. వికసిత్ భారత్ అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిన స్వతంత్రాన్ని మన తరం అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్ళాలి. 1904లో ఒక ఆలోచనగా మొదలైన జర్నీ 1906లో ఒక జెండాగా, 1907లో ఫారిన్ సాయిల్ మీద, 1921లో పింగళి వెంకయ్య గారి కలలో, 1931లో స్వరాజ్ ఫ్లాగ్గా, 1947లో మన నేషనల్ ఫ్లాగ్గా ఇవాళ 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవంగా మారింది. అందుకే మనం తిరంగాని చూసినప్పుడు కేవలం 3 రంగులు చూడకూడదు. కాషాయం కనిపిస్తే మన కోసం త్యాగం చేసిన వాళ్ళు గుర్తు రావాలి. తెలుపు కనిపిస్తే సత్యం, శాంతి గుర్తు రావాలి. ఆకుపచ్చ కనిపిస్తే మన దేశం యొక్క అభివృద్ధి గుర్తు రావాలి. మధ్యలో ఉన్న అశోక చక్ర మనకి ఒక మాట చెప్పాలి: ఆగిపోకు, వెనక్కి తిరగకు. ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఒక స్వతంత్ర భారతాన్ని ఇచ్చారు. ఇప్పుడు మన తరం మన భవిష్యత్ తరాలకు ఒక బలమైన అభివృద్ధి చెందిన భారతాన్ని ఇవ్వాలి. ఈ ఇండిపెండెన్స్ డే రోజు మన ఇళ్లపై తిరంగా ఎగరేద్దాం. కానీ ఒక జెండా మాత్రమే కాదు, ఒక బాధ్యతని కూడా ఎగరేద్దాం. మన దేశం కోసం, మన పూర్వీకులు కలలు కన్న భారతం కోసం మన వంతు మనం చేద్దాం. 1904 నుంచి 1947 వరకు ఎన్నో మార్పులు దాటుకొని వచ్చిన మన తిరంగా 2047లో కూడా అదే గర్వంతో, అదే ఆత్మగౌరవంతో ఇంకా ఎత్తుగా ఎగరాలి. జై భారత్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరి ఈ ఇండిపెండెన్స్ డేకి మీరు మీ ఇంటిపై తిరంగా ఎగరేస్తున్నారా? అయితే కామెంట్స్లో జై భారత్ అని రాయండి.